అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటది, పిల్లలైతే కనగలం గానీ వాళ్ళ తలరాతలు కూడా కనగలం ఏంటి అని. అమ్మ అనే మాటకి అర్థం చేసుకున్న టైం ఇలాంటి పరిస్థితులు వస్తుందని అసలు అనుకోలేదు. అప్పటి నుంచో కోరుకునేది బయట దేశాలకు వచ్చి 4 రూపాయలు సంపాదించుకుని మంచిగా పెళ్లి చేసుకుని పుట్టే పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఎన్నెన్నో అనుకుంటూ అవన్నీ జరుగుతాయి ఏంటి అని. నా చిన్న కూతురు పుట్టిన 12 రోజులకే నా గల్ఫ్ జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయాణం చేయాల్సి వస్తుందని అసలు అనుకోలేదు. నాకు వచ్చినప్పటి నుంచి మా తల్లిదండ్రులు మాకు దూరంగా ఉన్నారు, నా పిల్లలకి నేను అంత దూరంగా ఉండకూడదురా బాబు అనుకుంటే ఎవడు ఎందుకో నా చిన్న కూతురు పుట్టిన తర్వాత నా కుటుంబానికి నన్ను ఎంత దూరంగా ఉంచాడు. ఇలాంటి నరకాన్ని ఎంతమంది తల్లిదండ్రులు అనుభవించారో నాకైతే తెలియదు, కానీ ఒక తండ్రిగా నేనైతే చాలా నరకాన్ని అనుభవిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన 8 నెలల నుంచి కూడా నా పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటే నా పెద్ద కూతురు నా ఫోటో దగ్గరికి తీసుకుని వాళ్ళ చెల్లితో నానా నానా అని చెప్తుంటే నాకు తెలియకుండానే నా కళ్ళంటి నీళ్ళు వచ్చేసినాయి. నా చిన్న కూతురుని నాన్న ఎలా ఉంటాడో తెలియని వయసులో వదిలేసి వచ్చేసాను. ఇప్పుడు నన్ను వీడియో కాల్లో రా రా అని పిలుస్తుంటే మళ్ళీ ఎప్పుడు ఇండియాకి వెళ్ళి నా పిల్లలతో హ్యాపీగా ఉంటానా అనిపించేస్తుంది నా జీవితంలో. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాన్ని మీరెంతమంది మిస్ అయ్యి గల్ఫ్ దేశాలకు వచ్చారో కామెంట్